అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను కార్తీక మాసం ప్రారంభం నుంచి 30 రోజులు కూడా మనం ఏ తిథి రోజున ఏం చెయ్యాలి, అలాగే ఎటువంటి దానాలను చేయాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రోజున ఏ మంత్రాన్ని జపించాలి, నిషిద్ధ ఆహారం ఏమిటి, ఇవి చేయడం వల్ల మనకి కలిగే ఫలితం ఏమిటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి। నా కార్తీక సమో మాసో నా శాస్త్రం నిగమాత్పరం నారోగ్య సమముత్సాహం నా దేవః కేశవాత్పరః। అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే, ఒక్కో రోజుకో ఒక్కో రకమైన విశిష్టత ఉన్నది। ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం। కార్తీక మాసంలో మొదటి రోజు శుద్ధ పాడ్యమి। తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్లి కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి। ఈ రోజున నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు, చేయవలసిన దానం నెయ్యి, బంగారం, పూజించాల్సిన దైవం స్వధా అగ్ని, జపించాల్సిన మంత్రం। ఈ రోజున మనకి కలిగే ఫలితం తేజోవర్ధనము। ఇక కార్తీక మాసం రెండవ రోజు శుద్ధ విదియ। సోదర ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి। ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు పెద్దలు। ఈ రోజున నిషిద్ధములు తరగబడిన వస్తువులు, దానము చేయవలసింది కలువ పువ్వులు, నూనె, ఉప్పు, పూజించాల్సిన దైవము బ్రహ్మ, జపించాల్సిన మంత్రం కలుగు ఫలితము మనస్థిమితము। ఇక శుద్ధ తదియ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయాలి। ఈ రోజున నిషిద్ధములు ఉప్పు కలిసినవి, అలాగే ఉసిరి, చేయవలసిన దానములు ఉప్పు, పూజించవలసిన దైవము పార్వతీదేవి, జపించాల్సిన మంత్రం కలుగు ఫలితము శక్తి, సౌభాగ్యము। తరువాతది శుద్ధ చవితి రోజున, ఇది నాగుల చవితి। ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి, పుట్టలో పాలు పోయాలి। ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో, దీర్ఘకాలం సంతానం లేక బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసి పుట్టలో పాలు తప్పనిసరిగా పోయాలి। ఈ రోజున నిషిద్ధములు వంకాయ, ఉసిరి, చేయవలసిన దానములు నూనె, పెసరపప్పు, పూజించవలసిన దైవము విఘ్నేశ్వరుడు, జపించాల్సిన మంత్రం కలుగు ఫలితము సద్బుద్ధి, కార్యసిద్ధి। ఇక ఐదవ రోజు శుద్ధ పంచమి, దీన్ని జ్ఞాన పంచమి అంటారు। ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే జ్ఞాన వృద్ధి కలుగుతుంది। ఈ రోజున నిషిద్ధములు పులుపుతో కూడినవి, చేయవలసిన దానం స్వయం పాకం, విసనకర్ర, పూజించవలసిన దైవం ఆదిశేషుడు, జపించాల్సిన మంత్రం శివ పంచాక్షరి స్తోత్రము, కలుగు ఫలితము కీర్తి। తరువాతది శుద్ధ షష్ఠి। ఈ రోజున బ్రహ్మచారికి ఎర్ర గడుల కలిగిన కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది। ఈ రోజున నిషిద్ధములు ఇష్టమైనవి ఉసిరి, దానములు చిమ్మిలి, పూజించవలసిన దైవము సుబ్రహ్మణ్యేశ్వరుడు, జపించాల్సిన మంత్రం అలాగే సుబ్రహ్మణ్యాష్టకం కూడా చదువుకోవాలి। ఈ రోజున మనకి కలిగే ఫలితము సర్వసిద్ధి, సత్సంతానం, అలాగే జ్ఞాన లబ్ధి। తరువాతది శుద్ధ సప్తమి। ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం చేస్తే ఆయుర్వృద్ధి ప్రాప్తిస్తుంది। ఈ రోజున నిషిద్ధములు పంటితో తినే వస్తువులు ఉసిరి, దానములు పట్టుబట్టలు, గోధుమలు, బంగారం, పూజించాల్సిన దైవము సూర్యుడు, జపించాల్సిన మంత్రం। దీంతో పాటు బిల్వాష్టకాన్ని కూడా చదువుకోవాలి। ఈ రోజున మనకి కలిగే ఫలితం తేజస్సు, ఆరోగ్యం। శుద్ధ అష్టమి, ఈ రోజు చేసేది గోపూజ, మంచి ఫలితాలను ఇస్తుంది। దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు। ఈ రోజున నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం, చేయవలసిన దానాలు తోచినవి ఏవైనా సరే యథాశక్తి కొలది చేయవచ్చు। పూజించాల్సిన దైవం దుర్గాదేవి, జపించాల్సిన మంత్రం అలాగే రుద్ర కవచాన్ని కూడా చదువుకోవాలి।
ఈ రోజున కలిగే ఫలితం ధైర్యం, విజయం. తరువాతది శుద్ధ నవమి. నేటి నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్రి వ్రతాన్ని ఆచరించాలి. ఈ రోజున నిషిద్ధములు, నూనెతో కూడిన వస్తువులు, ఉసిరి, చేయవలసిన దానము, మీకు ఇష్టమైనవి, పూజించవలసిన దైవము, అష్టవసువులు, పితృదేవతలను, జపించాల్సిన మంత్రం, అలాగే శివ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఈ రోజున కలిగే ఫలితం ఆత్మరక్షణ, సంతాన రక్షణ. దశమి. నేడు రాత్రిపూట విష్ణువును పూజించాలి. ఈ రోజున నిషిద్ధములు గుమ్మడికాయ, నూనె, ఉసిరి. చేయవలసిన దానాలు గుమ్మడికాయ, స్వయం పాకం, నూనె. పూజించాల్సిన దైవము దిగ్గజాలు, జపించాల్సిన మంత్రం. అలాగే ఈ రోజున విశ్వనాథ అష్టకాన్ని చదువుకోవాలి. కలిగే ఫలితం యశస్సు, ధనలబ్ధి. తరువాతది ఏకాదశి. దీన్నే బోధన ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ఈ రోజున నిషిద్ధములు పులుపు, ఉసిరి. చేయవలసిన దానాలు విభూది పండు, దక్షిణ. పూజించాల్సిన దైవము శివుడు, జపించాల్సిన మంత్రం. కలుగు ఫలితము ధనప్రాప్తి, పదవి లబ్ధి. ఇక తరువాతది ద్వాదశి. ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వ పాపహరణం అవుతుంది. ఈ రోజున నిషిద్ధములు ఉప్పు, పులుపు, కారం, ఉసిరి. చేయవలసిన దానాలు పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకం, రాగి, దక్షిణ. పూజించవలసిన దైవం భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రం. లభించు ఫలితము బంధ విముక్తి, జ్ఞానం, ధనధాన్యాలు. ఇక తరువాతది త్రయోదశి. ఈ రోజున శాలిగ్రామాన్ని దానం చేస్తే కష్టాలు దూరమవుతాయి. ఈ రోజున నిషిద్ధములు రాత్రి భోజనం, ఉసిరి. దానములు మల్లె, జాజి వగైరా పువ్వులు. వనభోజనం చేస్తే చాలా మంచిది. పూజించాల్సిన దైవం మన్మధుడు. జపించాల్సిన మంత్రం. లభించు ఫలితములు వీర్యవృద్ధి, సౌందర్యం. 14వ రోజు చతుర్దశి. పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. ఈ రోజున నిషిద్ధములు ఇష్టమైన వస్తువులు, ఉసిరి. చేయవలసిన దానము నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె. పూజించాల్సిన దైవము యముడు. జపించాల్సిన మంత్రం. కలుగు ఫలితములు అకార మృత్యువులు తొలుగుట. ఇక 15వ రోజు కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ రోజున నిషిద్ధములు తరగబడిన వస్తువులు. చేయవలసిన దానములు కలువ పువ్వులు, నూనె, ఉప్పు. చదవవలసిన మంత్రం. కలుగు ఫలితము సర్వాభీష్టము. ఇక తరువాతది కార్తీక బహుళ పాడ్యమి. ఈ రోజున నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల. చేయవలసిన దానములు నెయ్యి, సమిధలు, దక్షిణ, బంగారము, అలాగే ఆకుకూర. పూజించాల్సిన దైవం స్వాహ అగ్ని. జపించాల్సిన మంత్రం. కలుగు ఫలితం వర్చస్సు, తేజస్సు, పవిత్రత. బహుళ విధియ. వనభోజనాలు చేయటానికి అనుకూలమైన రోజు. ఈ రోజున నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు. చేయవలసిన దానములు ఔషధాలు, అలాగే ధనం. పూజించవలసిన దైవము అశ్విని దేవతలు. జపించాల్సిన మంత్రము. కలుగు ఫలితములు సర్వవ్యాధి నివారణ, ఆరోగ్యం. తరువాతది బహుళ తదియ. పండితులు గురువులకు తులసిమాలలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. ఈ రోజున నిషిద్ధములు ఉసిరి. దానములు పులిహార, అట్లు, బెల్లం. పూజించవలసిన దైవం గౌరీదేవి. జపించాల్సిన మంత్రం. కలుగు ఫలితములు అఖండ సౌభాగ్య ప్రాప్తి. ఇక తరువాతది బహుళ చవితి. రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు పోతాయి. ఈ రోజున నిషిద్ధములు నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైథునం, ఉసిరి. చేయవలసిన దానాలు నువ్వులు, కుడుములు. పూజించవలసిన దైవము వినాయకుడు. జపించవలసిన మంత్రం. కలుగు ఫలితములు విజయం, సర్వ విఘ్ననాశనం. ఇక తరువాతది బహుళ పంచమి. చీమలకు నూకలు చల్లడం,
సునకాలకు అన్నం పెట్టడం ఈ రోజున ఎంతో ఉత్తమం. నిషిద్ధములు: పాలు తప్ప తక్కినవి. దానములు: గో, భూ, సువర్ణ దానాలు చేయాలి. పూజించాల్సిన దైవం నాగేంద్రుడు. జపించాల్సిన మంత్రం: కలుగు ఫలితములు: గర్భదోష పరిహారణం మరియు సంతాన సిద్ధి. తరువాతది బహుళ షష్ఠి. ఈ రోజున గ్రామ దేవతలకు పూజ చేయాలి. నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం. చేయవలసిన దానాలు: యథాశక్తి సమస్త దానాలను చేయవచ్చు. పూజించవలసిన దైవం కుమారస్వామి. జపించాల్సిన మంత్రం: కలుగు ఫలితములు: సత్సంతాన సిద్ధి, జ్ఞానం, దిగ్విజయం. బహుళ సప్తమి. జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి. ఈ రోజున నిషిద్ధములు: పంటికి పని చెప్పే పదార్థాలు, ఉసిరి. దానములు: బంగారం, గోధుమలు, పట్టుబట్టలు. పూజించవలసిన దైవం సూర్యుడు. జపించవలసిన మంత్రం: కలుగు ఫలితములు: ఆయురారోగ్య, తేజో, బుద్ధులు. బహుళ అష్టమి. కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి అంటే సునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజున నిషిద్ధములు: ఉసిరి, తులసి. దానములు: మంగళ ద్రవ్యాలు ఏవైనా సరే. పూజించాల్సిన దైవం అష్టమాతృకలు. జపించాల్సిన మంత్రం: కలుగు ఫలితములు: మాతృరక్షణం, వశీకరణం. బహుళ నవమి. వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితులకు దానమిస్తే పితృదేవతలు సంతృప్తిస్తారు. ఈ రోజున నిషేధములు: మధ్య మాంస, మైథునాలు, ఉసిరి. దానము: ఎర్ర చీర, ఎర్ర రవికల గుడ్డ, ఎర్ర గాజులు, ఎర్ర పువ్వులు. పూజించాల్సిన దైవం శ్రీ దుర్గాదేవి. జపించాల్సిన మంత్రం: ఫలితములు: శక్తి సామర్థ్యాలు, ధైర్యం, కార్య విజయం. తరువాతది బహుళ దశమి. అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు. ఈ రోజున నిషిద్ధములు: పులుపు, ద్రవ పదార్థాలు. చేయవలసిన దానములు యథాశక్తి. పూజించాల్సిన దైవం దిక్పాలకులు. జపించాల్సిన మంత్రం: కలుగు ఫలితములు: అఖండ కీర్తి, పదవి ప్రాప్తి. బహుళ ఏకాదశి. విష్ణువు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున నిషిద్ధములు: సమస్త పదార్థాలు. దానములు: నిలువ ఉండే సరుకులు. పూజించాల్సిన దైవం కుబేరుడు. జపించాల్సిన మంత్రం: ఫలితము: ధనలబ్ధి, లాటరీ విజయము, సిరి సంపదల అభివృద్ధి. బహుళ ద్వాదశి. అన్నదానము లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం జరుగుతుంది. ఈ రోజున నిషిద్ధములు: ఉల్లి, ఉసిరి, వంకాయ. చేయవలసిన దానం: ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు. పూజించాల్సిన దైవం కార్తీక దామోదరుడు. జపించాల్సిన మంత్రం: కలుగు ఫలితములు: మహాయోగం, రాజభోగం, మోక్ష సిద్ధి. తరువాతది బహుళ త్రయోదశి. ఈ రోజున నవగ్రహ ఆరాధన చేస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. నిషిద్ధ ఆహారాలు: ఉల్లి, ఉసిరి, సొర, గుమ్మడి, వంకాయ. చేయవలసిన దానాలు: నువ్వులు, ఉసిరి. పూజించాల్సిన దైవం ధర్ముడు. జపించాల్సిన మంత్రం: ఫలితములు: దీర్ఘకాల వ్యాధి హరణం. తరువాతది బహుళ చతుర్దశి. ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగిపోతాయి. ఈ రోజున నిషిద్ధము: పగటి ఆహారం, ఉసిరి. దానములు: శివలింగం, విభూతి పండు, దక్షిణ, బంగారం. పూజించాల్సిన దైవం శివుడు, మృత్యుంజయుడు. జపించాల్సిన మంత్రము: కలుగు ఫలితములు: అకాల మృత్యుహరణం, ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఆఖరిది కార్తీక బహుళ అమావాస్య. పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగిపోతాయి. ఈ రోజున నిషిద్ధములు: పగటి ఆహారం, ఉసిరి. దానములు: నువ్వులు, తర్పణాలు, ఉసిరి. పూజించవలసిన దైవం సర్వదేవతలు, పితృదేవతలు. జపించాల్సిన మంత్రం: ఫలితములు: ఆత్మస్థైర్యం, కుటుంబ క్షేమం. విన్నారు కదా కార్తీక మాసం 30 రోజులు కూడా చేయవలసిన పాటించవలసిన నియమాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.